అనిల్ రెడ్డి గారు మీరేం చెప్తారు సార్? గోల్డ్ మార్కెట్కి సంబంధించి ఎప్పుడూ లేని ఆల్ టైమ్ హై చూసాము. అసలు గోల్డ్ ఏం జరుగుతోంది, ఎంతవరకు వెళ్తోంది, సేఫ్ హెవెన్ కాదా అనేది మనం మాట్లాడుకున్నాం. రైట్. అనిల్ రెడ్డి గారు మీరే ఎలా చూస్తున్నారు సార్ ఈ బంగారం వెండి ధరల్లో ఈ తగ్గుదలపై? ఆడియో ఆన్ చేయండి సార్ అనిల్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బంగారము తర్వాత ఇటువంటి ఐటమ్స్ కొనే స్టేజ్ లో ఎవరు లేరండి. సో డెఫినెట్ గా ఇది ఒకటి నెగటివ్ పాయింట్ కింద మనం చూడొచ్చు. వీటన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు ఇంపార్టెంట్ గా చూసేది మనం ఏదైతే క్రూడ్ ప్రైస్ గురించి ఇందాక మన మిత్రుడు మాట్లాడాడో అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది త్రూ అవుట్ వరల్డ్. స్పెషల్లీ మన ఇండియాకి సంబంధించి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో మనకు నెక్స్ట్ 1-2 months వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ నెక్స్ట్ 1-2 months ఇదే సిచ్యువేషన్ ఉన్నట్టయితే. అనిల్ రెడ్డి గారు మీ వీడియోని రొటేట్ చేయండి సార్. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. సారీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూసినట్టయితే క్రూడ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే క్రూడ్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే అవుతుంటాయో ప్రతి కంట్రీకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో మనకు ఇప్పుడు గోల్డ్ మీద ఇప్పుడు సీజన్ కాదు, అంటే డెఫినెట్ గా మ్యారేజెస్ సీజన్ కాదు, తర్వాత వేరే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏం లేవు. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం లేదు. ఎక్సెప్ట్ లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ మొదలయ్యాయి కాబట్టి ఎక్కువ మట్టుకు ఎవరైతే ఈ మధ్య కాలంలో క్యాష్ బదులు గోల్డ్ తీసుకొని పెట్టుకున్నారో ఇప్పుడు అందరూ కూడా ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు క్యాష్ రిక్వైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి అది కూడా ఒక ఎఫెక్ట్ రెడ్యూస్ అవడానికి కారణం ఉంటుంది. అంతేగాని ఓవరాల్ సిచ్యువేషన్ లో మాత్రం గోల్డ్ ఇంకా తగ్గుతుందనే నా భావన. ఓకే అనిల్ రెడ్డి గారు, మరి ఇలాంటి సందర్భంలో గోల్డ్ కొనొచ్చా కొనకూడదా? ఎందుకంటే గతంలో భారీ రేటు ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వాళ్ళందరికీ ఒక రకంగా ఇది నష్టమే. బయటికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోపల బాధపడుతుంటారు, అరే మనకి ఇంత నష్టం వచ్చేసింది అని బాధపడుతుంటారు. వాళ్ళకి మీరు చేసే సూచన ఏంటి సార్ అనిల్ రెడ్డి గారు? అంటే ట్రేడింగ్ చేసే వారి కొరకు డిస్కషన్ వేరుంటుందండి. ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ కమింగ్ డేస్ లో శ్రీరాముని తర్వాత మనకు మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి మ్యారేజ్ సీజన్ ఉన్న వాళ్ళు ఎంతో అంత కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో మేబీ మండే నాడు ఇందాక మన మిత్రులు చెప్పినట్టు మండే నాడు నుంచి కూడా కరెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ రాకపోవచ్చు, ఈ వీక్ లో జరిగినంత కరెక్షన్ నెక్స్ట్ వీక్ లో అంత కరెక్షన్ కాకపోవచ్చు. బట్ నెక్స్ట్ క్రూడ్ ఏ విధంగా అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఉన్నట్ట వార్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే మాత్రం డెఫినెట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ మీద కొంచెం ప్రభావం పడుతుంది. అంటే డౌన్ ట్రెండ్ లో ఉంటుంది. డౌన్ ట్రెండ్ ఆ లెవెల్ కు ఉండకపోవచ్చు కానీ కొంచెం స్మాల్ కరెక్షన్స్ తోటి త్రూఅవుట్ వీక్ లో చూసినట్టయితే ఒక 2-3%, 4% వరకు కరెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రిక్వైర్మెంట్ పాయింట్ దృష్టిలో పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మనము చేసుకోవాలి తప్పించి, అంటే కొందరు గోల్డ్ స్టోరేజ్ అంటే క్యాష్ ను కన్వర్ట్ చేసుకోవడానికి కొంచెం చూస్తుంటారు కదా, వారి గురించి మాత్రం డెఫినెట్ గా ఆలోచించాలి. అది డిఫరెంట్ యాటిట్యూడ్ అది. కాబట్టి రెగ్యులర్ యూటిలైజేషన్ వాళ్ళు మాత్రం మామూలుగా తీసుకుంటే బెటరే ఉంటుంది. ఓకే అనిల్ రెడ్డి గారు, సిల్వర్ కూడా చూసాం సార్, ఆల్ టైమ్ హై 4 lakhs ప్లస్ వెళ్ళిపోయింది. ఇక సిల్వర్ మనం కొనలేము అన్న ఒక భావన వచ్చేసింది. కానీ అదే సిల్వరు ఈరోజు 2,33,000 రూపాయలు పలుకుతుంది సార్. మన డిబేట్కి వచ్చేప్పుడు ముందు దేశీయ మార్కెట్లో వెండి ధర ఇంకా తగ్గే అవకాశం ఉందా? మళ్ళీ పాత రేటుని మనం చూడగలమా? మీ అంచనా ఏంటి సార్? పాత రేటు చూసే అవకాశం ఉండదండి. ఎందుకంటే ఒక బార్ చేంజ్ అయిపోయింది, ఒక లెవెల్కి వచ్చేసింది. కాబట్టి పాత రేటు చూసే అవకాశం ఉండదు. కానీ ఎక్కడున్నా కూడా డెఫినెట్ గా కొంచెం ఇంకా రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ లాస్ట్ వీక్ లో
చేంజ్ అయిన ప్రైసెస్ కాకుండా కమింగ్ ఇంకో 1 వీక్ అంటే 31st వరకు కూడా మన దగ్గర ఇప్పుడు అంటే ఇండియాలో ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కాబట్టి మనకు డిఫరెంట్ యాంగిల్లో మనం చూస్తాము. వేరే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది వాళ్ళకి ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ కాబట్టి అదొక యాంగిల్ ప్రకారం చూడాలి. సో ఓవరాల్గా మా అంచనా ప్రకారంగా ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఇంకొంచెం ఏదున్నా కూడా ఈ 1 వీక్ 10 days లో కరెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకెక్కువ కరెక్షన్ ఉండకపోవచ్చు అనేది నా అంచనా. ఓకే.